హాయ్! అమెరికా వెళ్ళాలి, డాలర్లలో సంపాదించాలి అని ఎవరికుండదు చెప్పండి. బాగా చదువుకొని హెచ్-1బీ వీసా వస్తే చాలు అమెరికా వెళ్ళిపోయి మంచి ఉద్యోగం చేసి బాగా సెటిల్ అయిపోవచ్చని ఒకప్పుడు అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక టైంలో హెచ్-1బీ వీసా అంటే అమెరికాలో ఉజ్వల భవిష్యత్తుకు పాస్‌పోర్ట్. కానీ ఇప్పుడు వీసా అనేక మంది పాలిట సంకెళ్లుగా మారుతున్నాయి. వీసా అప్రూవల్ వచ్చి స్టాంపింగ్ పూర్తయినా కూడా ఏడాదిన్నరగా భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి యువతకొస్తోంది. ఇది ఒక దీన కథ. ప్రస్తుతం మనం ఐటీ రంగంలోని గందరగోళానికి ఈ ఉదాహరణలే అద్దం పడుతున్నాయి. హెచ్-1బీ వీసా ప్రక్రియలో లాటరీ తగలడమే అదృష్టం అనుకునే రోజులు పోయి, ఇప్పుడు లాటరీ తగిలి అప్రూవల్ వచ్చి పాస్‌పోర్ట్‌పై స్టాంపింగ్ పడ్డా కూడా అమెరికా వెళ్ళలేని విచిత్ర పరిస్థితి. తాజాగా ఒక 28 ఏళ్ల యువతి ఎదుర్కొంటున్న ఇబ్బంది సోషల్ మీడియాలో పంచుకుంది. అది కాస్త చర్చనీయాంశం అయింది. 2025 నవంబర్లోనే ఆమెకు వీసా ఆమోదం లభించింది. కానీ ఇప్పటి వరకు ఆమె భారత్లోనే ఉండి క్లయింట్ కోసం రాత్రిపూట విధులు నిర్వహిస్తోంది. వీసా ఉన్న ఆమెను ఆన్ సైట్‌కు పిలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆర్థిక భారం. క్లయింట్ సంస్థలో నాయకత్వ మార్పులు రావడం, ఖర్చులు తగ్గించుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడం ఆమె పాలిట శాపంగా మారిపోయింది. ఉద్యోగిని అమెరికా తీసుకువెళ్ళడానికి అయ్యే ప్రయాణ, వసతి ఖర్చులను భరించడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. అమెరికాలో ఉండి చేసే పనిని భారత్ నుంచే తక్కువ జీతంతో చేయించుకోవచ్చు అనే ధోరణి క్లయింట్లలో పెరిగింది. భారత్ నుంచి పనిచేస్తున్నా కనీసం జీతం పెంచడానికి కూడా క్లయింట్లు ఒప్పుకోవడం లేదు. గత ఏడాదిన్నరగా నా జీవితం స్తంభించిపోయింది అంటూ ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కెరీర్ మాత్రమే కాదు, ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఈ అనిశ్చితిలోనే చిక్కుకుపోయింది. ఏ దేశంలో ఉండాలో క్లారిటీ లేదు. పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు. ఎందుకంటే చేతిలో వీసా ఉండి కూడా భవిష్యత్తు అంధకారంగా మారింది అని ఆమె ఆవేదన చెందుతున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవల ఈ కంప్లైంట్ రూల్స్ను కఠినతరం చేసేసింది. దీనివల్ల కంపెనీలు హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోవడానికి భయపడుతున్నాయి. ఒకవేళ ఉద్యోగి కంపెనీ మారదాము అనుకున్నా కొత్తగా హెచ్-1బీ ట్రాన్స్ఫర్ పిటిషన్లు వేయడం, భారీ ఫీజులు చెల్లించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసంతో కూడుకున్నాయి. హెచ్-1బీ అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక భయానక నిరీక్షణగా మారిపోయింది. కేవలం ఈ యువతి మాత్రమే కాదు, ఇలాంటి అనిశ్చితిలో వందలాది మంది భారతీయులు, ఐటీ నిపుణులు కొట్టుమిట్టాడుతున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. విదేశీ కల తీరక, స్వదేశంలో ప్రశాంతత లేక హెచ్-1బీ బాధితులుగా మిగిలిపోతున్నారు చాలామంది ఐటీ ఉద్యోగులు.